ఆగస్టు 21వ తారీఖు సామాన్య కాలంలో 20వ బుధవారము. మొదటి పట్టణము ప్రవక్త అయిన యెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 1 నుండి 11 వచనముల వరకు. ప్రభువు వాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఇజ్రాయేలు రాజులను ఖండింపుము. యావే ప్రభుడైన నా పలుకులను ప్రవచన రూపమున వారితో ఇట్లు చెప్పుము. ఇజ్రాయేలు కుమారులారా, మీకు అనర్థము తప్పదు. మీరు మీ కడుపు నింపుకొనుచున్నారే గాని గొర్రెల మందలను మేపుటలేదు. మీరు గొర్రె పాలు త్రాగుచున్నారు, వాని ఉనితో నేసిన దుస్తులు తాల్చుచున్నారు. వానిలో మంచి వానిని చంపి తినుచున్నారు, కానీ మందను మాత్రము మోపుటలేదు. మీరు గొర్రెలలో దుర్బలమైన వానిని పట్టించుకొనుటలేదు. రోగము సోకిన వానికి జబ్బు న్యాయము చేయుటలేదు. గాయపడిన వానికి కట్టలేదు. ప్రక్కకు తప్పుకొనిన వానిని మందలోనికి కొని వచ్చుటలేదు. తప్పిపోయిన వానిని వెతికి తోలుకొని వచ్చుటలేదు. పైగా వాని పట్ల క్రూరముగా కఠినముగా ప్రవర్తించుచున్నారు. కాపరి లేనందున గొర్రెలు చెల్లాచెదురాయెను. వన్యమృగములు వానిని చంపి తినివేసెను. నా గొర్రెలు ఎత్తైన కొండల మీదను తిప్పల మీదను తిరుగాడెను. భూమి అంతటను చెల్లాచెదురైనను వానిని పట్టించుకున్నవారు కానీ వెదుకువారు కాని లేరు. కాపరులారా, మీరు ప్రభుడైన నా పలుకులను ఆలిప్పుడు. సజీవుడును అయిన యావే ప్రభుడైన నేను ఆనపెట్టు చెప్పుచున్నాను. కాపరి లేడు కనుక వన్యమృగంలో నా గొర్రెల మీద పడి వాణ్ణి చంపి తినివేసెను. నా కాపరులను మందను వెతకలేదు. వారు తమ కడుపు నింపుకొనుచున్నారే కానీ నా మందను మేపలేదు. కావున కాపరులారా, మీరు ప్రభుడైన నా పలుకులు ఆలింపుడు. యావే ప్రభుడైన నేను చెప్పుచున్నాను. నేను మీకు విరోధముగా ఆగుదును. నేను మీ నుండి నా గొర్రెలను తీసుకొందును. మీరు ఇక మీదట వానిని మోపజాలరు. నేను మీ నుండి నా గొర్రెలను కాపాడుదును. మీరు వానిని మృంగివేయజాలరు. యావే ప్రభుడైన నేను చెప్పుచున్నాను. నేను నా మందను వెతికెదను, వాని గూర్చి జాగ్రత్త పడెదను. ఇది ప్రభువాక్కు. భక్తి కీర్తన. ప్రభువే నాకు కాపరి, నాకు ఏ కొదవయూ లేదు. ప్రభువే నాకు కాపరి, ఏ కొదవయూ లేదు. అతను పచ్చిక పట్టులలో శ్రమింపచేయును. శాంతికరమైన జలములను ఎదకు నడిపించుకొని పోవును. నా బడికలను తొలగించును. ప్రభువే నాకు కాపరి, నాకు ఏ కొదువయూ లేదు. తాను వాగ్దానం చేసినట్లు నన్ను ధర్మ మార్గమున నడిపించును. గాఢాంధకారపు లోయ గుండా పయనించినప్పుడు నేను పెట్టి అపాయమునకు జంకను. ప్రభు, నీవు నాకు తోడుగా నుండువు. నీ బడిదయు కొలయు నన్ను కాపాడుచుండును. ప్రభువే నాకు కాపరి, నాకు ఏ కొదువయూ లేదు. నా శత్రులు చూచుచుండగా నీవు నాకు విందు చేయుదువు. పరమల తైలంతో నాకు అభంగము చేయుదువు. ప్రభువే నాకు కాపరి, నాకు ఏ కొదువయూ లేదు. నేను జీవించినాలు నీ కరుణయు ఉపకారము నా వెంట వచ్చును. నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. ప్రభువే నాకు కాపరి, నాకు ఏ కొదువయూ లేదు. పునీత మత్తయి గారు రాసిన సువార్త సువిశేషంలోని భాగము 20వ అధ్యాయము 1 నుండి 16 వచనముల వరకు. పరలోక రాజ్యమును ఈ ఉపమానము పోలి ఉన్నది. ఒక యజమానుడు తన ద్రాక్ష తోటలో పనిచేయుటకు పనివార్లకై ప్రాతకాలమున బయలుదేరను. అతడు దినమునకు 1 దీనారము చొప్పున ఇచ్చదని కూలితో ఒప్పందము చేసుకొనెను. వారిని తన తోటకు పంపిన తిరిగి ఆ యజమానుడు 9 గంటలకు సమయమున బయటకు వెళ్ళి సంత వీధిలో పని కొరకు వేయుచున్న కొందరును చూచి, మీరు నా తోటలోకి వెళ్ళి పనిచేయుడు,
తగిన వేతనం ఇచ్చేదను అనెను. వారు అట్లే వెళ్ళిరి. తిరిగి 12 గంటలకు మరల 3 గంటలకు ఆ యజమానుడు అట్లే మరికొందరు పని వారిని పంపెను. రమారమ్మి 5 గంటల సమయమున వెళ్ళి సంత వీధిలో ఇంకనూ నిలిచి ఉన్న వారిని చూచి, మీరు ఈ దినమంతయు పని పాటు లేక ఇచ్చటే నిలిచి ఉన్నారా అని ప్రశ్నించాను. మమ్మెవరు కూలికి పిలవలేదు కనుక మేము ఇచ్చటే నుంటిమి అని వారు ప్రత్యుత్తరం ఇచ్చిరి. అంతటా యజమానుడు, అట్లయినా మీరు కూడా నా తోటలో పనిచేయుటకు వెళ్ళుడు. నేను సాయంత్రము ఆ యజమానుడు తన గృహ నిర్వాహకునితో తోట పనిచేసిన వారిని పిలిచి, చివర వచ్చిన వారితో పారించించి తొలుత వచ్చు వారికి వారి కూలినిమ్ము అనెను. అట్లే 5 గంటలకు పని ప్రవేశించిన వారికి తలా 1 దినారము లభించెను. తొలుత పనిలో ప్రవేశించిన వారికి తమకు ఎక్కువ కూలి వచ్చునని తలంచిరి. కానీ వారు కూడా తలొక 1 దినారమే పొందితిరి. వారు దానిని తీసుకొని యజమానితో, పగలంతయు మండుటెండలో శ్రమించి పనిచేసిన మాకు చిట్ట చివరి 1 గంట మాత్రమే పనిలో వంగిన వారికి సమానంగా కూలినిచ్చితివే అని గొనుగుచూ పలికిరి. అంతటి యజమానుడు వారిలో నొక్కరిని చూచి, మిత్రమా, నేను నీకు అన్యాయం చేయలేదు. దినమునకు 1 దీనారము చొప్పున నీకు ఒప్పుకొనలేదా? నీ కూలి నీవు తీసుకొని పొమ్ము. నీకు ఇచ్చనంతా కడుపు నిండా వానికి ఇచ్చట నా ఇష్టము. నా ధనము నా ఇష్టం వచ్చినట్లు వేచి ఉంచుకొందును అధికారం నాకు లేదా? లేక నా ఉదారత నీకు కంటి గిప్పుగా ఉన్నదా అని పలికెను. ఇట్లే మొదటి వారు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు అని యేసు పలికెను. ఇది ప్రభువు సువిశేషము.